ఆర్బీఐ గోల్డ్ లోన్ విషయంలో కొన్ని కండిషన్లు అయితే పెట్టింది. ముఖ్యంగా మనం గోల్డ్ లోను ఇప్పటి వరకు ఏ బ్యాంకుకైనా వెళ్తే వెంటనే మనకి ఆ బ్యాంకులు అయితే గోల్డ్ చూసి లోన్ అయితే ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క విధంగా ఇస్తుంది. బంగారపు ధరలు పెరగడం వల్ల ఒక్కొక్క గ్రాముకి ఒక్కొక్క బ్యాంకు 4,000 నుంచి 6,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ కూడా 8% నుంచి దాదాపు 17% వరకు వడ్డీలు అయితే ఉన్నాయి. ఒక ఎస్బీఐలోని మాత్రమే 7.5 రూరల్లో ఉంది, అలాగే 9% ఏమొచ్చేసి అర్బన్లో ఉంది. కాబట్టి ఒక ఎస్బీఐలోనే తక్కువ ఉంది. మిగతా మరికొన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో కూడా 7.5 వరకు అయితే ఉన్నాయి. 7.5, 7.2% నుంచి 17% వరకు హైయెస్ట్. యాక్సిస్ బ్యాంక్ లాంటి బ్యాంకులు 17% వరకు ఉన్నాయి. అది రూరల్ అయినా అంతే, అర్బన్ అయినా అంతే. అలా కొన్ని బ్యాంకులు మినహాయిస్తే ఏ బ్యాంక్ అయినా సరే మనం బంగారం పట్టుకొని వెళ్తే వెంటనే ఇచ్చేసేవి లోను ఆ బంగారం చూడగానే. కానీ ఇప్పుడు అలా కాదు. ఆర్బీఐ అయితే ఈ విధంగా బంగారం వెంటనే ఇచ్చేస్తున్నారని బంగారం చూడగానే కొన్ని నిబంధనలు పెట్టింది. నిబంధనలు ఏంటంటే, ఈ బంగారం అతడు తీసుకొస్తే అది సొంతదారుడైనా, ఎవరమైతే బంగారం తీసుకెళ్తామో ఆ బంగారానికి అతడే యజమాని, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఉండాలి. అలాగే ఈ బంగారం నుంచి తీసుకుంటున్నటువంటి లోను దేనికోసం అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలా కొన్ని వినియోగదారులకి కొన్ని కండిషన్లు ఇస్తే, బ్యాంకులకు కూడా కొంతమంది దీని టైం అయిపోతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేయకుండానే, కస్టమర్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే వేలం పాటేస్తున్నారు. దీన్ని కూడా ఆర్బీఐ తప్పుపట్టింది. ఇక నుంచి అలా వేలంపాట వేయడానికి లేదు. అది ఎవరైతే పెట్టారో ఆ వినియోగదారుడికి, కస్టమర్కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే వేలంపాట వేయాలి. అంటే కొన్ని బ్యాంకులు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, కొన్ని బ్యాంకులు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. దీని మీద ఇప్పుడు ఆర్బీఐ అయితే సీరియస్ అయింది. ఖచ్చితంగా ఈ రూల్స్కి విరుద్ధంగా ఏది కూడా ఇచ్చేయడానికి లేదు. కొంతమంది ఈ డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు, బంగారాన్ని. చాలామంది దొంగతనం చేసి ఎక్కడెక్కడో వేరే వేరే చోట్ల కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా అరికట్టడానికి ఇటు బ్యాంకర్స్కి అటు కస్టమర్లకి ఇద్దరికీ కూడా రూల్స్ పెట్టింది ఆర్బీఐ.